అందరికీ నమస్కారం. చాలామంది యూట్యూబ్ చూసేవాళ్ళంతా పని పాట లేని వాళ్ళు టైంపాస్ కోసం చూస్తుంటారని అంటుంటారు. నిజమండి, అంత టైం లేకుండా అంత టైం ఫ్రీగా ఎవరికి ఉందండి? ఈ రోజుల్లో ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి డ్యూటీలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరు ఖాళీగా లేరు అనుకోవడం తప్ప. యూట్యూబ్ అంటే మనకి ఎంత ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి జీవితంలో. విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, స్టూడెంట్స్కి, మహిళలకి, అందరికీ, అన్ని వయసుల వారికి, పెద్ద వయసుల వారికి, ఆరోగ్యరీత్యా, విద్యారీత్యా, వ్యాపార రీత్యా ఎన్నెన్నో విషయాలు మనం చూడలేనివి, మన కళ్ళతో దగ్గరగా పోయి చూడలేని విదేశాలు ఎన్నెన్నో ఎంతోమంది యూట్యూబర్లు మనకు చూపిస్తున్నారు. మనకు కావాల్సింది ఏదో విషయం ఉంది కాబట్టి యూట్యూబ్ని ఓపెన్ చేసి చూస్తుంటారు. అది వాళ్లకు సమయం దొరికినప్పుడు, తీరిక దొరికినప్పుడు, అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏదో అది వెతుక్కుంటారు, అలా చూస్తూ ఉంటారు. కానీ ఏదో టైంపాస్ కోసం పని పాట లేని వాళ్ళు అలా చూస్తూ కూర్చుంటారా గంటలు ఎవరైనా? యూట్యూబ్ అనేవాళ్ళకు ఉండాలి తెలివి కదండి. ఎంతోమంది మహిళలు, గృహిణులు, కొత్తగా వంటలు రాని వాళ్ళు, వంటలు వచ్చినా ఇంకా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎంతమంది అండి. వంట ఛానళ్ళలో ఎంతోమంది పెద్ద వాళ్ళు, సీనియర్లు, అమ్మమ్మలు కూర్చొని చెప్తుంటే వీళ్ళు నేర్చుకొని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా అందరూ భోజనం చేయాలి కదా. అలా మహిళలు ఆ విధంగా, నిరుద్యోగులు ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ రంగంలో ఎలా ఉంది, ఆ విషయాలు తెలుసుకుంటున్నారు. విద్యార్థులు చిన్న ఫస్ట్ క్లాసు నుంచి డిగ్రీ, పీజీ వరకు అన్ని తరగతుల వారికి పెద్ద టీచర్లు, ప్రొఫెసర్లు వాళ్ళు అంత సమయాన్ని వెచ్చించి యూట్యూబ్లో చెప్తున్నారే, వాళ్లకు జీతాలు రావా? వాళ్ళ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ వాళ్ళు చెప్పుకోలేరా? చెప్పుకోకుండా ఉంటారా? ఉద్యోగాలు చేయకుండా ఉంటారా? మళ్ళీ యూట్యూబ్లో చెప్తూ కూర్చుంటారా? అరే, యూట్యూబ్ అనేది విశ్వవేదిక, చాలా విశాలమైనది. దీని ద్వారా మరి ఎంతోమందికి మేలు చేయొచ్చు, అందరికీ సమాచారం అందించవచ్చు అనే ఉద్దేశంతో అందరూ యూట్యూబ్ని వేదికగా తీసుకొని అలాంటి ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఎంతోమంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పిల్లలు, విద్యార్థులు నేర్చుకుంటున్నారు. అది నిజం కాదా? ఇంట్లో మహిళలు వంటలు నేర్చుకుంటున్నారు, కొత్త రుచులు ఇంట్లో చూపిస్తున్నారు. అది నిజం కాదా? ఎంతోమంది దేశ విదేశాలు తిరుగుతూ మనం చూడని దేశాలని మనకి కళ్ళారా చూపిస్తున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కాని పనులు మన యూట్యూబ్ ద్వారా చూడడం లేదా? అది నిజం కాదా? డాక్టర్లు, మనకి ఏదో జలుబు ఏదో వచ్చినా డాక్టర్ దగ్గరికే కదా వెళ్తాం. అలాంటిది ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విషయాలు ఎంతోమంది పెద్ద డాక్టర్లు, పెద్ద హాస్పిటల్లో పనిచేసేవారు ఎందుకు చెప్తున్నారు యూట్యూబ్లో? డబ్బుల కోసమా? వాళ్ళకు డాక్టర్లు కారు, వాళ్ళు ఏం సంపాదించలేరు. యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులతోనేనా? కాదు కదా. దాని ద్వారా ఎంతోమందికి విషయాలు తెలియాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. అలా విద్యార్థులకు, మహిళలకు, పెద్దవారికి ఆరోగ్య చిట్కాలు, యోగా టీచర్లు, ఎన్నెన్ని రకాలు. యూట్యూబ్లో నీకు దొరకనిది ఏంటి? ప్రతి విషయం ఉంటుంది కదా. ఎవరికి ఏది కావాలో వాళ్ళు అవసరం ఉన్నా తీసుకుని చూస్తుంటారు. యూట్యూబర్లంతా ఇంకా పని పాట లేదు, ఏదో వీడియోలు తీసి పెడితే మీరు చూస్తే లక్షలు సంపాదించేస్తారనా? అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఒక్కొక్క కంటెంట్ తీసుకుని ఒక్కొక్కరు ఒక్కోటి, అలా ఎంతోమంది పోనీ మీరు చూసే వాళ్ళకి మీకు ఇన్ని విధాలుగా ఉపయోగం ఉంది. ఆర్థిక శాస్త్రవేత్తలు, బ్యాంకింగ్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎక్కడ డబ్బులు పెట్టొద్దు, అలా ఫైనాన్స్ విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ బిజినెస్ రంగంలో దేంట్లో పెట్టుబడి పెడితే ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, లాస్ అవుతుందా, వస్తుందా, పోతుందా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏ రంగం కాదు చెప్పండి. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు, కొత్త ఆధునిక పద్ధతులు ఎలా వాడాలి, ఎట్లా ఉండాలి, అవి చెప్పేవాళ్ళు ఉన్నారు.
ఎన్ని రకాలు ఏ విధంగా తీసుకున్నా గుడులు గోపురాలు యాత్రలు ఎక్కడెక్కడో ఉన్న వాటిని మనకు అక్కడికి వెళ్ళి తీసి మనకు చూపిస్తున్నారు. ఓహో, ఈ దేవాలయం ఇది, ఈ గుడి ఇది, ఇక్కడ ఉంది, ఈ గుట్ట పైన ఉంది, ఈ కొండ పైన ఉంది అని. ఇవన్నీ ఎవరు చెప్తారు? మనం చూడగలమా? అన్నీ దేశ విదేశాలన్నీ మనం చూసేయగలమా? అలాగా పుట్టి ఆరోగ్యము, హెల్త్, ఫుడ్, విద్య, ఉద్యోగము, ఫైనాన్సు, ఈ విషయాలే కాదు, ఇంకా మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది, విజ్ఞానాన్ని అందిస్తుంది. మన జీవితంలో తెలుసుకోలేని ఎన్నో విషయాలు యూట్యూబర్లు మనకు తెలియజేస్తున్నారు. వింతలు, విచిత్రాలు, ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ప్రతీదీ మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇది నిజం కాదా? ఇలా వీళ్ళు ఎన్నో కష్టాలు పడి, ఎంతో కష్టం పడి వాళ్ళు మనకు చూపిస్తుంటే కొందరేమో సింపుల్గా ఏముంది యూట్యూబ్, పని పాట లేని వాళ్ళు టైంపాస్గా చూస్తారు. అవునా, వాళ్ళు కూడా చూసేవాళ్ళే అయి ఉంటారు, కానీ ఓ డైలాగ్ అలా వేసేస్తారు. అది తప్పు కదండి. యూట్యూబర్స్ డబ్బులున్న వాళ్ళు, ఎన్నో స్థిరపడిన వాళ్ళు జీవితంలో కూడా యూట్యూబ్ ద్వారా ఎన్నో విషయాలు చెప్తున్నారు. మరికొందరు యూట్యూబర్లు కావచ్చు, వాళ్ళకు తెలిసిన కంటెంట్ తీసుకొని నాలుగు డబ్బులు సంపాదించాలని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పేముంది? ఏది జరిగినా మీకే కదా లాభం, మీరే కదా చూస్తున్నది. అన్ని వేల మంది, వందల మంది యూట్యూబర్లు కష్టపడితే మీకు చిటికెలో మీ కళ్ళ ముందు అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ చూసేస్తున్నారు, అన్ని విధాలుగా లాభపడుతున్నది మీరే. కానీ అలాంటిది యూట్యూబ్ చూసేవాళ్ళని అలా చులకనగా చేసి మాట్లాడకండి ప్లీజ్. యూట్యూబర్ల కష్టం వృధా కాదు, వాళ్ళకి ఫలితం దక్కాలి. అలాగని చూసేవాళ్లకు వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి కావాల్సిన విషయం, పరిజ్ఞానం వస్తుంది, వాళ్ళ లాభపడుతున్నారు. ఆరోగ్య రీత్యా, ఆహార రీత్యా, తన జీవన శైలి రీత్యా, ఉద్యోగ రీత్యా ఎన్నో మెళకువలు తెలుసుకుంటున్నారు, లాభపడుతున్నారు. ఇలా జరిగితే తప్పేంటి? యూట్యూబ్ చూస్తే తప్పేంటి? ఆలోచించండి. బాయ్.